నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నలుగురు ఉపాధి కూలీలను బలిగొన్న టిప్పర్. కాకినాడ జిల్లాలో దుర్ఘటన, మరో 2 గాయాలు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రులు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ ఆదేశం. కాసేపట్లో నరసన్నపేటకు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. ప్రధాని మోదీ పర్యటనతో ఆర్థిక ప్రయోజనాలు. 3 కోట్ల బ్యారెళ్ల చమురును భారత్లో భద్రపరచనున్న యుఏఈ. ఐసిస్ ఉగ్ర సంస్థ కమాండర్ను మట్టుబెట్టిన యుఎస్ సైన్యం. పక్కా ప్రణాళికతో మిషన్ పూర్తి చేశామని ట్రంప్ పోస్ట్. వాళ్లంతా ఉపాధి హామీ కార్మికులు. ఉదయాన్నే పనులకు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కాకినాడ జిల్లాలో జరిగింది. దుర్ఘటనలో 4 మృతి చెందారు, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ కార్మికులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను కొవ్వూరు బ్రిడ్జి వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాద మృతులను వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ చెల్లూరి అన్నవరంగా పోలీసులు గుర్తించారు. మట్టపర్తి అరుణకుమారి, పాలిక నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. మార్నింగ్ ఫొటోస్ సింగిల్ గా పడుతుంది. సింగిల్ గా ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకున్న తర్వాత వేరే ఎదరికి వర్క్ కి వెళ్ళడానికి కిందకి దిగుతుండగా 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా లారీ కూడా వచ్చి తాగేసాడు. క్రాస్ కు వచ్చి గుద్దేశాడు. 2 గాయాలయ్యాయి, 4 స్పాట్ డెడ్. అందరూ చిడిగారు. లారీ గుద్దడంతో 4 అక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ఒకరిని అపోలో హాస్పిటల్కి, ఇంకొకరిని జనరల్ హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. అందులో జనరల్ హాస్పిటల్లో చేసిన పరిస్థితి సుష్మంగా ఉంటుంది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ వాళ్ళది కాస్త బాగానే ఉన్నట్టుంది. వీళ్ళకి మన ఉపాధి హామీ తరఫున ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇమ్మీడియట్ గా ఇక్కడ విజిట్ చేయమని చెప్పారండి. కమిషనర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీళ్ళకి నష్టపరిహారం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సురక్ష బీమా యోజన కింద కూడా వాళ్ళకి దాని కింద వచ్చే ప్రయోజనాలు అందిస్తుంది. ఉపాధి హామీ తరఫున ప్రభుత్వ తరఫున కూడా మనం వీళ్ళకి చేయూతను అందిస్తాం. అదేవిధంగా తక్షణ మెడికల్ కూడా అందిస్తాం మనం. అదేవిధంగా గాయపనులు ఎవరన్నా ఉంటే వారికి కూడా రికవరీ అయ్యేంత వరకు కూడా మనం పూర్తి వేతనం చెల్లించడం ఎంక్వైరీ చేస్తున్నాం. ఉపాధి పనులకు వెళ్తూ కార్మికులు దుర్మరణం పాలవటం కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. 3 యువకులు ఒక బైక్ పై నక్కపల్లి నుంచి అడ్రోడ్డు వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేదల ముంగిటికే నారాయణ వైద్యం పేరుతో నెల్లూరులో రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు మంత్రి నారాయణ. 2 నెలలుగా నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 40 ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహించి 6100 మందికి కంటి పరీక్షలు, 2600 మందికి దంత పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు.
వైద్యం మీ ఇంటి వద్దకే అనే ఒక కార్యక్రమంతో ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు డెంటల్ మరియు కంటి పరీక్షలకు సంబంధించి ఈరోజు 2 వెహికల్స్ పెట్టి డాక్టర్ల టీం మొత్తాన్ని పెట్టి ఈ ప్రోగ్రామ్ని మార్చి 8వ తేదీ యాక్చువల్గా ప్రారంభించారు. ఈ తక్కువ పీరియడ్లోనే 6,100 మందికి కంటి పరీక్షలు చేసి అందులో 3,600 మందికి యాక్చువల్గా అద్దాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెంటల్లో 2,600 మందికి చూశారు. వాళ్ళలో 500 మందిని హాస్పిటల్కి రిఫర్ చేసి ఇంతవరకు 260 మంది ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తున్న వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరు సిటీలో 24,000 మందికి ట్రీట్మెంట్ చేయాలని టార్గెట్ ఇచ్చాను. అది కూడా వారానికి 500 మంది, నెలకి 2,000 మంది, 12 నెలల్లో 24,000 మందికి చూడాలి. ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వండి. ఆపరేషన్లు ఏదైనా చేయాల్సి ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా చేయమన్నాను. ఆ విధంగా ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో చేస్తున్నారు. కడప 2 టౌన్ సీఐ ప్రసాదరావుపై బదిలీ వేటు పడింది. ఈ నెల 9న కడప అల్మాస్పేట అల్లర్ల విషయంలో సీఐ ప్రసాదరావు నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు కాగా సీఐ ప్రసాదరావుని బాధ్యుడిని చేస్తూ డీఐజీ ప్రవీణ్ కుమార్ పులివెందులకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనపై మరికొంతమంది పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు 3 రూపాయల చొప్పున విండ్ఫాల్ ట్యాక్స్ విధించింది. అదే సమయంలో డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న లెవీని లీటరుకు 16.5 రూపాయలకు, విమాన ఇంధనంపై లెవీని 16 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు మే 16 నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్డు మౌలిక సదుపాయాల సెస్ ఏమీ ఉండదని, అలాగే దేశీయ వినియోగం కోసం క్లియర్ చేసే ఇంధన పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తర్వాత పెట్రోల్పై 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం ఇదే మొదటిసారి. అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ పర్యటన భారత్కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారీ ప్రయోజనాలను చేకూర్చింది. ఇంధన భద్రత, పెట్రోలియం నిల్వల సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు కీలక ఒప్పందాలు కుదిరాయి. అందులో భాగంగా యుఏఈకి చెందిన ఏడీఎన్ఓసీ సంస్థ 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాల్లో భద్రపరచనుంది. విశాఖపట్నం రిజర్వు కేంద్రంతో పాటు ఒడిశాలోని చండీకోల్లో ప్రతిపాదించిన రిజర్వు ప్రాజెక్టుల్లో యుఏఈ భాగస్వామ్యం కానుంది. భారత్లో ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వ కేంద్రాల ఏర్పాటులో పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చించాయి. ఈ సందర్భంగా భారత్, యుఏఈ మధ్య స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్పై ఎంఓయూ, ఎల్పీజీ సరఫరాపై ఒప్పందం కుదిరాయి. ఈ నిర్ణయాలు భారత దీర్ఘకాలిక ఇంధన భద్రతా ప్రణాళికలను బలోపేతం చేయడమే కాకుండా ఇంధన సరఫరా వనరులను మరింత విస్తృతం చేయనుంది. ప్రపంచంలో అత్యంత క్రియాశీలకమైన ఉగ్రవాది ఐసిస్ ఉగ్ర సంస్థకు 2వ కమాండర్ అయిన అబూ బిలాల్ అల్ మినూకిని అమెరికా సైన్యం మట్టుబెట్టింది. నైజీరియాలో ఆ దేశ సైన్యంతో కలిసి అమెరికా దళాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అబూ బిలాల్ను అంతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తన ఆదేశాల మేరకు అమెరికా అత్యంత పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఈ సంక్లిష్టమైన మిషన్ను పూర్తి చేసినట్లు ట్రంప్ పోస్ట్ చేశారు. ఆఫ్రికాలో సురక్షితంగా దాక్కోవచ్చని అబూ బిలాల్ భావించాడని, కానీ తమ సోర్సులు ఎప్పటికప్పుడు అతడి కార్యకలాపాల గురించి సమాచారం చేరవేస్తూనే ఉన్నాయన్నారు. ఇకపై ఆఫ్రికా ప్రజలను అతడు భయాందోళనలకు గురి చేయబోడని, అమెరికన్లను లక్ష్యం చేసుకునే కార్యకలాపాలకు సహకారం అందించలేడని పేర్కొన్నారు. ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్లో అత్యంత కీలకమైన నాయకుడైన అబూ బిలాల్ మరణం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఇరాన్ ఉద్రిక్తతలు మరోసారి క్లైమాక్స్కు చేరాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ మధ్య అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ముగింపునకు వస్తుండటంతో వచ్చే వారమే ఇరాన్పై యుద్ధం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ అణు సామర్థ్యాలను మట్టుబెట్టేందుకు అమెరికా సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్తో మునుపెన్నడూ లేనంత తీవ్రమైన ఘర్షణకు తెరలేపబోతున్నాయా అంటే అవునని అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోనుండటంతో వచ్చే వారం నుంచే యుద్దం మళ్లీ తీవ్ర స్థాయిలో మొదలయ్యే ప్రమాదముందని న్యూయార్క్ టైమ్స్ హెచ్చరించింది. ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అమెరికా అగ్రనాయకత్వం సంకేతాలిస్తోంది. ఈసారి కేవలం గగనతల దాడులకే పరిమితం కాకుండా అమెరికా నేరుగా ఇరాన్ గడ్డపైకి తన ప్రత్యేక సైనిక బలగాల్ని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న ప్రమాదకరమైన సమృద్ధిగా ఉన్న యురేనియం వంటి అణు పదార్థాల్ని ఇరాన్ సైన్యం తరలించకముందే వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవడమే ఈ గ్రౌండ్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. ఇరాన్ తన క్షిపణి కేంద్రాన్ని హర్ముజ్ జలసంధి వెంబడి దాదాపు 70% మొబైల్ లాంచర్లను మళ్లీ యాక్టివేట్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో అమెరికా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించడమే తమ ఏకైక లక్ష్యమని వైట్ హౌస్ స్పష్టం చేస్తోంది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ ఆపరేషన్ కోసం ఇంటెన్సివ్ గా ప్లాన్ చేస్తోంది. ఒకవేళ అమెరికా స్పెషల్ ఫోర్సెస్ కనుక ఇరాన్ భూభాగంలోకి అడుగు పెడితే అది మిడిల్ ఈస్ట్ లో పెను వినాశనానికి దారి తీసే అవకాశం ఉంది. అటు ఇరాన్ కూడా తాము దేనికైనా సిద్ధమేనని హెచ్చరిస్తోంది. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో బోధ్శాల కమాల్ మౌలా కాంప్లెక్స్ ను ఆలయంగా ప్రకటిస్తూ అక్కడి హైకోర్టు తీర్పు వెలువరించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పక్షానికి అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూజలు చేసుకునే హక్కును కల్పించడంతో ఇవాళ ఉదయం నుంచే భోజనశాల ప్రాంగణంలోకి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకుంటున్నారు. దశాబ్దాల తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా అమ్మవారిని దర్శించుకుంటున్నామని న్యాయస్థానం అద్భుతమైన తీర్పు ఇచ్చిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వివాదాస్పద స్థలమున్న కాంప్లెక్స్ భోజ పర్మర్ రాజవంశం నాటి సరస్వతీదేవి ఆలయమని, ఇది సంస్కృత విద్యా కేంద్రంగా ఉండేదని శుక్రవారం కోర్టు నిర్ధారించింది. లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని భారత్కు రప్పించి ఇదే కాంప్లెక్స్లో పునఃప్రతిష్ఠించాలనే డిమాండ్ను కోర్టు పరిశీలించింది. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 700 ఏళ్లుగా ఆ కట్టడం మసీదులాగానే ఉందని, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డప్పు కళాకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో రేపు సాయంత్రం పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు పలువురు కూటమి నేతలు, సంఘాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రదర్శన ద్వారా డప్పు కళాకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళ బ్రతుకుల్లో కొంత వెలుగులు ఇవ్వాలని, వాళ్ళకి సంబంధించి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని చెప్పి, వాటికి సంబంధించిన వ్యవస్థలు ఈ యొక్క సమాజం గుర్తించాలని చెప్పి ఒక అతి పెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. ఏ మాటలైతే అంబేద్కర్ గారు చెప్పాడో, చదవండి, సమీకరించండి, పోరాడండి, ఈ యొక్క నినాదాన్ని తీసుకెళ్లాలని, అది కూడా డప్పు ద్వారా తీసుకెళ్లాలని, అటువంటి ఒక శంకారం, ఒక దండోరా ఈ రాష్ట్రంలో వేసే విధంగా అంబేద్కర్ గారి సాక్షిగా ఈ యొక్క కార్యక్రమం రేపు పెద్ద ఎత్తున చేయబోతున్నాం. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు, అలాగే అనేక మంది నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొమంటాం. ఆ విధంగా పెద్ద ఎత్తున
ఈ కార్యక్రమం జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కళాకారుల్ని తప్పనిసరిగా రక్షించే దిశగా మేము అడుగులు వేస్తున్నామని చెప్తున్నాం. విజయవాడ నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడపడానికి సౌదీ అరేబియా తెలుగుదేశం విభాగం అధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లా చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సౌదీ అరేబియాలోని దమ్మాంలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. గాయకులు రఘు కుంచే, మాళవిక బృందం నిర్వహించిన సంగీత విభావరి ఆహుతుల్ని ఆకట్టుకోగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మహాసేన రాజేష్ తదితరులు హాజరయ్యారు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు అమ్మమ్మ నాయనమ్మల ఇళ్లకు వెళ్లేందుకు, ఆటపాటలతో గడిపేందుకు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కానీ ఏలూరు జిల్లాకు చెందిన చిన్నారులు మాత్రం ప్రాచీక కళైన కర్రసాముతో మెళకువలు నేర్చుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. కర్రసాముతో పాటు మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్నిచ్చే సూర్య నమస్కారాలు అభ్యసిస్తున్న చిన్నారులపై కథనం. ఇక్కడ చూస్తున్నారుగా పిల్లలు ఎంత చాకచక్యంగా కర్రసాము చేస్తున్నారు. అవలీలగా కర్రను తిప్పడంతో పాటు సూర్య నమస్కారాన్ని సైతం అభ్యసిస్తున్నారు. కనుమరుగవుతున్న కర్రసాము విద్యను ఈ చిన్నారులు నేర్చుకుంటూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యమూ పొందుతున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన హనుమాన్ గ్రూప్ సభ్యులు చిన్నారులకు ఉచితంగా సూర్య నమస్కారాలతో పాటు కర్రసాము నేర్పిస్తున్నారు. ముందుగా చిన్నారులు హనుమాన్ కు నమస్కరించి సూర్య నమస్కారాలతో శిక్షణను ప్రారంభిస్తారు. అనంతరం గురువు ఇచ్చే సూచనలు పాటిస్తూ కర్రసాములో మెళకువలు నేర్చుకుంటున్నారు. మొదట్లో పిల్లలు మాత్రమే కర్రసాము నేర్చుకునేందుకు రాగా వారిని వదిలి వెళ్లేందుకు వచ్చే తల్లిదండ్రులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రియాంక, నేను ఈ సమ్మర్ హాలిడేస్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ సూర్య నమస్కారాలు అన్నీ చెప్తున్నారు. నేను జాయిన్ అప్పటి నుండి ఇక్కడ చాలా నా బాడీలో చాలా మార్పులు జరిగినాయి. ఫస్ట్ స్లోగా ఒక స్టెప్ నుండి ఒక స్టెప్కి వెళ్తారు. బాగా వచ్చేకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాము. ఇది గర్ల్స్కి చాలా సేఫ్టీ. ఋత్విక్ వర్మ. యాక్చువల్గా ఈ కరసాంలో 2 టైప్స్ ఉన్నాయండి. కాంబో స్టెప్స్ ఒకటి, బేసిక్ స్టెప్స్ ఒకటి. బేసిక్ స్టెప్స్లో వచ్చేసరికి ఏంటంటే 1 2 1 2 3 4 రెండు బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఇవి డిఫెన్స్కి. కాంబో స్టెప్స్ వచ్చేసరికి డిఫెన్స్ ప్లస్ అటాక్ అండి. ఇందులో కర్రలో కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నార్మల్ బేసిక్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే నార్మల్ కర్ర మీద చెప్తారు. కాంబోకి వెళ్ళినప్పుడు ఏంటంటే సెపరేట్ కర్ర ఉంటుంది, ఫ్లెక్సిబుల్ కర్ర ఉంటుంది. దాని మీద అటాకింగ్, డిఫెన్స్ అనేది దాని మీద నేర్పుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఇందులోనే మళ్ళీ డబల్ స్టిక్ కూడా ఉంటుంది. డబల్ స్టిక్ ఏంటంటే డబల్ హ్యాండ్ విత్ డబల్ రొటేషన్లో చేస్తారనమాట. అది హెవీ లెవెల్లోకి వెళ్ళినప్పుడు నేర్పుతారండి. యాక్చువల్గా ఇది అటాకింగ్, డిఫెన్స్, మళ్ళీనేమో రివర్స్ అటాక్, లెఫ్ట్ అండ్ రైట్ అటాక్స్, డిఫెన్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇది కర్రలో స్టైల్స్ అండి. కర్రసాము లాంటి విద్య నేర్చుకోవడం ద్వారా చిన్నారులకు బాల్యం నుంచే ధైర్యం పెరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. మేము ఒక 1.5 year నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది, కర్రసాముకి రావడం జరుగుతుంది. మా గురువుగారు ఎంతో బాగా మా పిల్లలకి నేర్పిస్తున్నారు. ఆ పిల్లలకి నేర్పించే ఇది చూసి మేము కూడా, పేరెంట్స్ అయిన మేము కూడా కరసాం అనేది నేర్చుకుంటున్నాము. ఈ కరసాం నేర్చుకోవడం వల్ల బాడీ అనేది ఫిట్గా అవడం, పిల్లలు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. కర్రసాము శిక్షణను ప్రారంభించిన మొదట్లో కేవలం 10ల సంఖ్యలో పిల్లలు వచ్చేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 100 దాటిందని కర్రసాము గురువు చినవెంకన్న అంటున్నారు. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా జీవించడానికి తాను నేర్చుకున్న విద్యను చిన్నారులకు నేర్పిస్తున్నానని చెప్తున్నారు. పిల్లల్లో కొద్దిగా మానసికంగా బలపడాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం. పోయిన సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పెట్టాము. అప్పుడు పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి కూడాను చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. పిల్లలు పొద్దున్నే లేకమంటేనే చాలా కష్టంగా లేకడానికి, 8 7 కూడా లేకడానికి చాలా కష్టంగా ఉన్నారు. కానీ ఇప్పుడు 5:30 కల్లా లేచి వస్తున్నారంటే చాలా గ్రేటు. పిల్లల్లో కూడా మెచ్చుకోవాలి, మారుతుంది. మన పూర్వం ఉన్న విద్యని ఇంకా జనాల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. అలాగే
వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ కర్రసాము ఎంతో ఉపయోగపడుతుందని ఈ కర్రసాము నేర్చుకుంటున్న విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు. డీజిల్ ధర పెంపు ప్రభావం ఏపీఎస్ఆర్టీసీపై తీవ్రంగా పడింది. లీటర్కు సుమారు ₹3.30 చొప్పున ధర పెరిగింది. దీంతో రోజుకు 25 లక్షలు, నెలకు 7.5 కోట్లు, ఏడాదికి 90 కోట్ల మేర భారం భరించాల్సిన పరిస్థితి ప్రజా రవాణా శాఖకు ఏర్పడింది. ఆర్టీసీ రాష్ట్రంలో రోజుకు సుమారు 40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతోంది. 1 లీటరు డీజిల్ కు ఆర్టీసీ బస్సులకు సగటున 5.2 కిలోమీటర్ల మేర మైలేజ్ వస్తోంది. రోజుకు దాదాపు 7,700,000 లీటర్ల డీజిల్ ఆర్టీసీ వినియోగిస్తోంది. ఆయిల్ కంపెనీల నుంచి ఆర్టీసీ బల్క్ గా డీజిల్ కొనుగోలు చేస్తోంది. దీనివల్ల రీటైల్ బంకుల్లో కంటే ఆర్టీసీకి లీటర్కు ₹4 వరకు తగ్గించి సరఫరా చేస్తారు. తాజాగా రీటైల్ బంకులతో పాటు బల్క్ గా సరఫరా చేసే డీజిల్ ధరల్ని కూడా పెంచారు. దీనివల్ల రోజుకు వినియోగించే 7.70 లక్షల లీటర్లకు అదనంగా లీటర్కు ₹3.30 చొప్పున ధర పెరగడంతో దాదాపు 25 లక్షల వరకు అదనపు భారం ఆర్టీసీపై పడినట్లయింది. ప్రస్తుత ప్రయాణికుల్లో అత్యధికంగా స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా ప్రయాణించే మహిళలే ఎక్కువగా ఉన్నారు. 40% మంది టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కింద 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ప్రభుత్వం వారి టికెట్ ఛార్జీల్ని ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. నెలకు స్త్రీ శక్తి పథకంలో మహిళా ప్రయాణికుల రాయితీ మొత్తం నెలకు 260 నుంచి 270 కోట్ల వరకు ఉంటోంది. కానీ ఇప్పుడు డీజిల్ ధర పెంపుతో ప్రజా రవాణా శాఖ అదనపు భారం మొయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆర్టీసీలో అన్ని రౌండ్ ఫిగర్తో టికెట్ ఛార్జీలు ఉన్నాయి. 20, 25, 30, 35 రూపాయలు ఇలా రౌండ్ ఫిగర్ ఉంటాయి. దీనివల్ల ₹2 చొప్పున ఛార్జీలు పెంచే అవకాశం ఉండదు. ₹5 తక్కువ కాకుండా పెంచాలి. తాజా అంశం చూస్తున్న మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులోని వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో 4 ఏళ్ల బాలుడు పడిపోయాడు. కాపాడేందుకు వెళ్లి బాలుడి తాత అదే బోరుబావి గుంతలో ఇరుక్కుపోయాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ప్రమాదానికి గల కారణాలేంటి? మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో దారుణం చోటు చేసుకుంది. బోరుబావిలో 4 ఏళ్ల హేమంత్ అనేటువంటి బాలుడు ప్రమాదవశాత్తు ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బోర్బావిలో పడిపోయాడు. ఆయన్ని కాపాడేందుకు వెళ్ళినటువంటి అతని తాత వెంకన్న అనే ఆయన కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం ఊట్లపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయ పొలం వద్ద బాలుడు ఆడుకోవడానికి వెళ్ళాడు. ఆడుకుంటూ బోరుబావి గుంటలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అది గమనించినటువంటి ఆయన తాత అక్కడే ఉన్నటువంటి వెంకన్న ఆయన రక్షించేందుకు ఆ బోరుబావి గుంటలో తలకిందులుగా దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఊపిరాడక స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటు పోలీసులు అలాగే స్థానికులు కలిసి బోరుబావి గుంటలో ఇరుక్కున్నటువంటి వెంకన్నను అలాగే ఆయన మనవని ఇద్దరిని కూడా తీవ్రంగా శ్రమించి బయటికి తీశారు. అయితే ఈ క్రమంలోనే తలకిందులుగా పడిపోవడంతో వెంకన్న ఆయనకి 53 సంవత్సరాలు పైగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయనకు కొంత ఊపిరాడక ఆక్సిజన్ అందక కొంత ఇబ్బంది పడుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఆయనను బయటికి తీశారు. అలాగే అందులోనే ఇరుక్కుపోయినటువంటి అతని మనవన్ని కూడా బయటికి తీశారు. సో హేమంత్ అనేటువంటి బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డప్పటికీ కూడా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి వెంకన్న ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ఈ మనవన్ని కాపాడిపోయి తాత ప్రాణాలు కోల్పోవడంతో అయితే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు ఉదయం బాలుడు ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోవడం, ఆయన్ని కాపాడేందుకు దిగినటువంటి తాత ప్రాణాలు కోల్పోవడంతో అయితే కొంత విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ధన్యవాదాలు పవన్. ధన్యవాదాలు. బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రభుత్వ ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే ఈ చట్టం ముసాయిదాను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు దానిపై అడ్వకేట్ జనరల్ న్యాయశాఖ అభిప్రాయాన్ని తీసుకున్నారు. వారు దీన్ని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సిఫార్సు చేయాలని అభిప్రాయపడ్డారు. ముసాయిదా చట్టంలో కొన్ని మార్పులు సూచించారు. వీటికి అనుగుణంగా చేయాల్సిన మార్పులపై బీసీ సంక్షేమ శాఖ దృష్టి పెట్టింది. బీసీ రక్షణ చట్టంలోని నిబంధనల నిర్మాణం, రూపకల్పన బాగుందని, అవి శాసన నిర్మాణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు. ఏ నిబంధన చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా లేదని తెలిపారు. అయితే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులపై ప్రభావం చూపే అన్ని ప్రధాన విధానపరమైన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను సంప్రదించాలని సూచించారు. ప్రతిపాదిత బిల్లును చట్టంగా రూపొందించే ముందు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను సంప్రదించడం అవసరమన్నారు. బీసీ రక్షణ చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితా పరిధిలోని ఎంట్రీ 1 నేర చట్టం, ఎంట్రీ 2 నేర విచారణ ప్రక్రియ, ఎంట్రీ 20 ఆర్థిక సామాజిక ప్రణాళిక కిందికొస్తుందని అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయశాఖ స్పష్టం చేసింది. తద్వారా ఈ చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్టంలో పొందుపర్చినట్లు ప్రత్యేక కోర్టు ఏర్పాటు ప్రతిపాదనల్ని ధృవీకరించుకోవాలని సూచించారు. దీనివల్ల కలిగే ఆర్థికపరమైన అంశాలపై ఆర్థిక శాఖతో సంప్రదించాలన్నారు. ముసాయిదా చట్టంలోనూ చిన్నపాటి లోపాలున్నట్లు గుర్తించారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రస్తావనలో వాటిని గుర్తించారు. పాత చట్టాల నిబంధనల్ని కొత్త చట్టాల పేర్లతో కలిపి ఉపయోగించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఆరోపణలు కేవలం పరిపాలనాపరమైన విచారణ సిఫార్సుపై మాత్రమే ప్రారంభించాలి. అయితే అలాంటి విచారణను నిర్వహించడానికి అవసరమైన ప్రక్రియను వివరించలేదని తేల్చారు. ప్రతిపాదిత చట్టం కింద రెండోసారి నేర నిర్ధారణ జరిగిన తర్వాత చేసే నేరాలకు నేర తీవ్రతను బట్టి శిక్షపై చేసిన ప్రతిపాదన లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలిపారు. అడ్వకేట్ జనరల్ న్యాయశాఖ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోనున్న బీసీ సంక్షేమ శాఖ అధికారులు ముసాయిదాలో తగిన మార్పులు చేయనున్నారు. ఆపై మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముసాయిదాను నివేదించనున్నారు. వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకి ఎంతో ఆనందం. అమ్మమ్మ, నాయనమ్మ ఇళ్లకు వెళ్లడానికి, తల్లిదండ్రులతో గడిపేందుకు వారికి సమయం దొరుకుతోంది. మరి కొందరైతే ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతారు. అందులోనూ వాటర్ ఫాల్స్, నీటి ప్రవాహం ఉన్న కొండలు, పార్కుల్లో పిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నా బద్వేల్లో ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పెన్నా పరివాహక ప్రాంతంలోని పురాతన శివాలయం సమీపంలో చెరువు అలుగు జలపాతంలా మరీ ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతోంది. ఈ ప్రాంతంలో స్థానికులు ఉల్లాసంగా గడుపుతున్నారు. చిన్నారులు, యువత ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. హిల్స్ తరఫు నుంచి మేము ఒక 30 మంది బస్ వేసుకొని ఇక్కడికి ఆ రీల్స్ లో మన ఎక్కడో కాదు రాపూరు అవన్నీ మన ఇక్కడ అందాలన్నీ ఉన్నాయని చెప్పారు. మాకు ఇక్కడ లొకేషన్ కూడా తెలియదు, ఎక్కువగా వచ్చాము. ఎక్కువగా వచ్చిందానికి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది కలువాయి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. లొకేషన్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. హ్యాపీగా రావచ్చు, అందరూ ఫ్యామిలీతో రావచ్చు, ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్స్ లో మేము ఫుల్ బాగా ఈ సమ్మర్ హాలిడేస్ ఈ బర్త్డేనే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ ఇన్స్టా చూసి ఇలా వెళ్దాము అనుకుని ప్లాన్ వేసుకొని మేమంతా బాగా ఎంజాయ్ చేసాము. అందరం వచ్చినప్పుడు ఫ్రీ టైం అనేది చూసుకొని సో ఒకే దగ్గర ఇంత బాగా ఎంజాయ్ చేయడం
ఫ్యామిలీతో పాటు మంచిగా వచ్చి ఎంజాయ్ చేసుకుని ఈ ప్లేస్ మంచిగా ఉంటుంది. ఎక్కువ లోతు కూడా లేదు, కొద్దిగా లోతు ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ఎండకి మంచిగా చిల్ అవ్వాలంటే